అందంగా ఉంటే ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నా అందంగా కనబడతారు. ముఖ్యంగా అమ్మాయిలైతే స్లిమ్ గా ఉన్నవారు అందంగా లెగ్గింగ్స్ వేసుకోవాలని కోరుకుంటారు. ఇటువంటి స్కిన్ టైట్ డ్రెస్సుల్లో చిరుబొజ్జ కనబడుతుందని భయపడుతుంటే ఇలాంటి సమస్య మీ ఒక్కరికి మాత్రమే కాదు, మనలో చాలా మంది ఇటువంటి కఠిన సమస్యలతో బాధపడుతుంటారు. చిరుబొజ్జను కరిగించుకోవడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అంతేకాదు బెల్లీ చుట్టూ చేరిన ఫ్యాట్ సెల్స్ ను కరిగించడం చాలా కష్టమని నిపుణులు కూడా తెలుపుతున్నారు. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం కోసం రోజంతా ఎంత వ్యాయామం చేశారు, ఎంతగా కష్టపడ్డారన్న విషయం పక్కన పెడితే ఎంత కష్టపడ్డా బెల్లీ ఎంతకీ కరగకపోవడంతో విస్తుపోతుంటారు. బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం కోసం వివిధ రకాలుగా ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో ఆందోళనకు గురి అవుతుంటారు. అంతేకాదు బెల్లీ ఫ్యాట్ వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. బ్యాక్ పెయిన్, జీర్ణ సమస్యలు, అలసట, నమ్మకం కోల్పోవడం వల్ల డిప్రెషన్ కు దారితీస్తుంది. వీటితో పాటు మరికొన్ని కారణాల వల్ల చిరుబొజ్జ కాస్త మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇలా నడుము చుట్టుకొలత పెద్దగా ఉండటం వల్ల కరోనరీ డిసీజులకు గురి చేస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడించారు. కాబట్టి మీరు చిరుబొజ్జను కరిగించుకుని అందమైన నాజూకైన నడుము కలిగి ఉండాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు బెల్లీ ఫ్యాట్ ను రాత్రికి రాత్రి మాయం చేసే ఒక మిరాక్యులస్ జ్యూస్ ను కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి నాజూకైన నడుము మీ సొంతం అవుతుంది. ఈ మిరాక్యులస్ జ్యూస్ తయారీకి అవసరమయ్యే పదార్థాలు తయారు గురించి మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి. కావలసిన పదార్థాలు: ఆవకాడో 1, తాజా అల్లం పావు కప్పు, పుదీనా పావు కప్పు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు. ఆవకాడో హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో మరియు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట ప్రదేశంలో కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్ తయారీ చేయడానికి ఉపయోగించే అల్లం మరియు పుదీనా ఫ్లేవర్స్ మనల్ని ఫ్రెష్ గా మరియు ఎనర్జెటిక్ గా మార్చుతుంది. ఈ కాంబినేషన్ లో తయారు చేసే ఈ పానీయం ఆకలిని తగ్గిస్తుంది. దాంతో కూడా బరువు తగ్గించుకోవచ్చు. నిమ్మరసంలోని ఆమ్ల గుణం వల్ల పొట్ట చుట్టూ ఏర్పడ్డ ఫ్యాట్ లేయర్ లైనింగ్ ను కరిగించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు తయారు చేసే పద్ధతి: ఆవకాడోలోని గుజ్జును బయటకు తీయాలి మరియు దీన్ని మిక్సీ జార్ లో వెయ్యాలి. అలాగే మిగిలిన పదార్థాలు కూడా అందులో వెయ్యాలి. ఇప్పుడు కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం రాత్రి తాగితే మంచి ఫలితం ఉంటుంది. పరగడుపును తాగడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.